వెల్కమ్ టు మై ఛానల్ రోషన్ టైలర్, రోషన్ లేడీస్ టైలర్. ఈరోజు చెప్పేది మీకు ఏంటంటే చిన్న పిన్న టాప్ కట్ చేయడం ఎలా. చిన్న అమ్మాయిది టాప్ కట్ చేయడం. ఇది పన్నా చూడదు, పన్నా చాలా చిన్నగా ఉంటుంది. 18 ఇంచులు, 20, 36 ఇంచుల పన్నా. ఇక కొలతలు 28 పొడుగు, బాడీ 24, 22, 26 ఇప్పు, 11 ఇంచులు షోల్డరు, 5 ఇంచులు పొడవు, 9 ఇంచులు లూజు. ఇక్కడ చంద్రదు 400 నెక్ డీప్ 4 ఇంచెస్. ఇవి ఎలా కట్ చేయాలంటే చూపిస్తాను. 4 ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఒక పన్నాలోనే ఒక లెంత్లోనే 4 ఫోల్డ్ కింద ఇలా చేసుకుని కొద్దిగా ఇలా నీట్గా కొద్దిగా ఐరన్ చేస్తాం. ఇది ఒక మార్కు, దీనికి స్టిచ్చింగ్ ఒక మార్కు. 28 ఇంచుల పొడుగు, 28, ఇది 28 ఇక్కడ కొద్ది 28 మార్కు పెట్టుకోవాలి. 28 మార్కు పెట్టుకున్నాక షోల్డర్ 11 ఇంచులు ఉంది కదా. మనం నెక్ డీప్ 4 ఇంచులు, 4 ఇంచులకి 10 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్ తగ్గించుకోవాలి, ఒక 1 ఇంచు. చిన్నపిల్లలు కూడా తగ్గించుకోవాలి. 24, 26 అంటే 4.5 వేసుకోవాలి. డీప్ 10 ఇంచులు వేసుకోవాలి. ఇక్కడ 17 ఇంచులు వేసుకోవాలి. ఇది ఇఫ్, ఇది వేస్ట్, ఇది బ్రెస్ట్. ఓకే, 3 సైజులు కూడా ఇలా గీత నిదానంగా కొట్టుకోవాలి. మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఈ గీతలు కొట్టుకునేటప్పుడు ఒకటే పొడవుగా కొట్టుకోవాలి. ఓకే, ఇది ఇప్పుడు మనంతా 24 బెస్ట్ కదా. 24కి 6 ఇంచులు, 6 ఇంచులకి లూజ్ వేసుకోవాలి లైట్గా. ఎంత ఇవ్వకూడదు ఇక్కడ, చిన్నపిల్లలకి ఫిట్టింగ్ ఉండదు. 30 ఇంచు. ఇక్కడ కూడా అంతే. 22, ఇది మీరు నేను చదువుతుంటే మీరు చూడలేకపోతున్నారు. ఇది 22కి 5.5, మళ్ళీ సేమ్ 30 ఇంచులు. ఇక్కడ వచ్చేసి 26, 25, 25కి 1 ఇంచ్ సేమ్. ఇక్కడ ఇంచ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా. ఇక బాడీ పైనుంచి కింద దాకా పెద్ద షేప్ ఉండదు, లైట్గానే ఉంటుంది. ఒకలాగా ఉంటారు పిల్లలు. ఇది యాజిటీస్గా ఇక్కడి నుంచి స్ట్రేట్గా వచ్చేయాలి. ఎంత వచ్చింది? 17 ఇంచులు వస్తుంది. అంటే 16 ఇంచులు రెడీ వస్తుంది. అంటే ఇంత వస్తుంది గేర, 16 ఇంచులు. కటింగ్ సేమ్ ఇక్కడి నుంచి 17 ఇంచులు అయిపోయిందా? అయిపోయింది. ఇది మీకు చిన్నపిల్లలకి సంక్రమణ కొలిచినా పర్వాలేదు, కొలవకపోయినా పర్వాలేదు. కొలిచి తీసుకున్నా మీకు టిప్ ఏంటంటే చిన్నది ఇది 13 ఇంచులు వచ్చింది. సంక్రమణ 13 ఇంచులు వచ్చింది. 13 ఇంచులు ఎలాగా? 24కి 6 ఇంచులకి 13 ఇంచులు వచ్చింది. 6, 12, 4 వంతు వస్తుంది. అందుకే 4 ఇంచులు, 4.5 డౌన్ కరెక్ట్గా పర్ఫెక్ట్. అంతే, ఏం లేదు. కటింగ్ చేసుకోవడం మీకు ముందు నేను చెప్తున్నాను. గీత పైనే మాత్రం కత్తిరి ఉండాలి మనదే, గీత పైనే. ఇది కొట్టడానికి, ఇది ఇక్కడ షేప్కి, ఇది ఇది మనకి ఈ నెక్ అంటే అలా పెట్టుకోవచ్చు. దీనికి ఎంత అయ్యాలో చూపిస్తాను మీకు. వెళ్ళడం
వెడల్పు ఎంత వేయాలో చూపిస్తాను క్లియర్గా. 2 ఇంచులు వేసుకోవాలి. 2 అంటే 2.5, 2 బాతికి అంటే 4.5 వస్తుంది. ఇంత వెడల్పు వస్తుంది. ఇంత వెడల్పు ఇంకా సన్నగా ఉందంటే ఇంకా తగ్గించుకోవాలి. 2 ఇంచుకి 1 పాయింట్ తగ్గించుకోవాలి. 1 పాయింట్ తెచ్చుకుంటే మనకి 2 ఇంచులు, 4 ఇంచులు పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది. ఇది ఇంత వైట్ వస్తుంది ఇక్కడ ఖాళీ. రెండు ఇంచులు ఎక్కువ వేసుకోకూడదు. 4 ఇంచులు. ఇలా బడ్జెట్ తీసుకోవచ్చు లేదా మామూలుగా ఓకేనా. ఇలా సింపుల్గా ఇంట్లో పెద్ద నెక్కలు కట్టవు. నెక్కలు చేయాలనుకుంటే జాగ్రత్తగా పేపర్ కట్ చేసుకుని చేసుకోవచ్చు. అది మళ్ళీ మీకు వేరే వీడియోలో చూపిస్తాను. పేపర్ ఎలా కట్ చేయాలి, నెక్ ఎలా తీయాలి, ఎంత నీట్గా వస్తుంది చిన్న దాంట్లో కూడా అన్నది తర్వాత చెప్తాను. ఇంకో వీడియోలో చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తూనే ఉండండి. రోషన్ లేడీస్ టైలర్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మీకు ఇంకా మీకు తెలియని చాలా విషయాలు నేను చెప్తాను. చిన్న ఎలా కట్ చేసుకోవాలి, మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలి, బ్లౌజు కటోరా బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, కటోరా 2 పీసెస్ ఎలా కట్ చేయాలి, 4 పీసెస్ 3 పీసెస్ ఎలా కట్ చేయాలి మీకు అన్నీ చెప్తాను. మాకు కొద్దిగా టైం దొరుకుతలేదు, చేస్తాను. వీడియోలు చేసి మీకు పెడుతుంటాం. చూస్తూ ఉండాలి. సబ్స్క్రైబ్ చేయాలి, చూడాలి, వినాలి. ఇన్కమ్ మెయిన్ ఇంపార్టెంట్. మేము చెప్పేది మీరు వింటూ ఉండాలి జాగ్రత్తగా. చిన్నమ్మాయి చేతులు మనకు అక్కడ ఎంత పెట్టాము, 4.5 చంక డౌన్ చేసాం. చంక డౌన్ అదే పైన బాడీ నుంచి చంక డౌన్ 4.5 చేసాం. 4.5 చేసాం కదా. ఇదిగో 4.5కి ఎగ్జాక్ట్గా మార్క్ పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు ఎంత పొడవు కావాలి, 5 ఇంచులు చేతులు పొడవు. ఇక్కడ 5, ఇది 5 ఒరిజినల్, ఇది స్టిచ్చింగ్కి, ఇది స్టిచ్చింగ్కి. దీన్ని మార్క్ పెట్టుకోవాలి. 9 ఇంచులు లూజు. ఇది 4.5. అంటే ఇప్పుడు ఇది మార్క్ ఎందుకండి అంటే డీప్ కోసం, దీనికి దించడం కోసం 4.5కి దించాం. చిన్నపిల్లలకు కూడా ఈ డౌన్ అన్నదే ఎంత రావాలంటే పావు తక్కువ 3 ఇంచులు. ఇంచుమించు చాలా కూడా డౌన్ సేమ్ ఉంటుంది, పెద్ద తేడా ఉండదు, సేమ్. నాలుగున్నర పెట్టాం కదా, 4.5 ప్లస్ 1.5 ఇంచు, 5.5కి 5.5 6 లాస్ట్. ఇప్పుడు ఎక్కడికి వస్తుంది మనకి ఆ సంక్రమణకి దీనికి సరిపోవాలి. మనం అక్కడ డీప్ చేసాం కదా, దానికి దీనికి సరిపోయిందా. 13 ఇంచులు ఇందాక చూపించినట్టు సేమ్ 13 ఇంచులు సరిపోతుంది. సరిపోయిందా. 13 ఇంచులు. మీకు మళ్ళీ చెప్తున్నాను, అక్కడ సంక్రమణ చేసింది పైనుంచి కిందకి సంక్రమణకు దించడం కోసం మార్క్ వేసింది 4.5. మీకు క్లియర్గా ఇదిగో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. సాగ ఎక్కువ కట్ చేసుకుని తిరగబరగా చేసి సాగదీసి కుట్టేయక్కర్లేదు. ఇదిగో 4.5 దీనికి సంక్రమణ దించింది మనం. ఇక్కడి నుంచి 13 ఇంచులు లూజు దీనికి సంక్రమణ షేప్కి, ఇంచున్నర ఎక్స్ట్రా ఇక్కడ మనం వేసుకోవాల్సింది. ప్లస్ 4.5 ప్లస్ 1.5 ఇంచు దీనికి ఈ సంఖ్య డౌన్కి, ఈ డౌన్కి. అప్పుడు మన రౌండ్ ఏమవుతుందంటే మీరు ఏదైతే కట్ చేశారో సేమ్ ఇదే చెప్పాను. అక్కడ లేని దానికి ఎక్కువ కట్ చేసుకోవడం వేస్ట్ అండి. ఇదిగో 6 ఇంచు మాత్రమే తీయాలి. ఇలా సంఖ్య
పావు ఇంచు, అర ఇంచు, 1 పాయింట్ ఎక్కువ. ఇది ఎక్కువ తీయక్కర్లేదు, తీయకపోయినా పర్లేదు, పెద్ద తేడా ఉండదు. ఇది సరిపోయిందా? నేను ఏదైతే చెప్పానో, ఏదైతే కట్ చేసానో, ఎంతవరకు అయితే వచ్చిందో, డౌన్ అయితే ఏదేసానో, ఈ సంక్రమణ ఎంతవరకు వచ్చిందో పర్ఫెక్ట్గా. మీరు ఇది ఎక్కువ కట్ చేసుకోవడం, మళ్ళీ ఇది ఎక్కువ కట్ చేసుకోకూడదు. మన లెక్కతోటి వేస్తే అది అక్కడికే వస్తుంది. స్టిచ్చింగ్ ఎలాగైతే చేయాలో అలాగే వస్తుంది. ఓకే, చూడండి, లైక్ చేయండి.